ఇన్బాక్స్ చేయాలి. వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు నిన్న ఈరోజు కూడా కవిత ఇష్యూపై చాలా సీరియస్గా చర్చించారు. ఏం చేయాలి, కవిత విషయంలో ఎలా ముందుకెళ్ళాలి. ఓవైపు ఆమె పార్టీ ఎమ్మెల్సీ, అంతేకాదు ఆమె కేసీఆర్ పార్టీ అధినేత కూతురు. ఏం చేయాలి, ఏం మాట్లాడాలి. కవిత బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న తర్వాత కూడా హరీష్ రావు అవినీతి చేశారు కాళేశ్వరంలో, అందుకే ఆయనకు మంత్రి పదవి రెండోసారి ఇవ్వలే అన్నాక కూడా ఇంకా కవితను ఉపేక్షించడం పార్టీ శ్రేణుల్లో కరెక్ట్ సంకేతాలు వెళ్ళట్లేదనే ఒక అభిప్రాయం బీఆర్ఎస్ నేతలకు వచ్చింది. వాళ్ళు కూడా చాలామంది నాయకులతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అందరూ కూడా కవితపై చర్యలు తీసుకోవాల్సిందే అనే ఒక ఇండికేషన్ పార్టీ అధినేతకు అధిష్టానానికి పంపించారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున హరీష్ రావుకు మద్దతుగా పోస్టులు, సంఘీభావం, లేదంటే కవిత చేసిన వ్యాఖ్యలపై నిరసన, విమర్శలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో కవితపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దాదాపు 100 రోజులుగా కూడా కవిత పార్టీపై తిరుగుబాటు చేస్తూ రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యాఖ్యలు చేశారు. దాంతో పార్టీ ఎట్టకేలకు 100 రోజుల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్లు మనకు కనిపిస్తుంది. ఈ నిర్ణయం అధికారికంగా కాసేపట్లో ప్రకటిస్తారని తెలుస్తుంది. నిజంగా కవితపై వేటు వేస్తారా? వేటు వేస్తే అది ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కవిత ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టెప్? ఇలాంటి అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, కవిత ఈ రోజుకి అంటే నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాన్ని పరిశీలిస్తే మొత్తం 100 రోజులుగా ఆమె రకరకాల సందర్భాల్లో రకరకాలుగా పార్టీని ఇరుకునబెట్టే వ్యాఖ్యలు చేశారు. మొదట్లో పార్టీలో దయ్యాలున్నారు, కోవట్లున్నారు అనే వ్యాఖ్యలతో మొదలైంది. ఆ తర్వాత కేటీఆర్ను ఉద్దేశించి నాకు పార్టీలో కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరు అని, లేకుంటే ట్వీట్లతో సరిపోదు, గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయాలంటూ ఇండైరెక్ట్గా కేటీఆర్ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేశాడన్నారు. ఆ తర్వాత సవితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఒక పిల్లగాడు ఏదేదో మాట్లాడుతున్నాడు, తెలంగాణ ఉద్యమానికి ఆయనకి సంబంధం అంటూ చేసిన వ్యాఖ్యలు. ఇక నిన్న పీక్ వచ్చింది. నిన్న హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళిద్దరూ అవినీతి చేశారు. వాళ్ళ అవినీతి కేసీఆర్ కంటింది. కేసీఆర్ ఏ తప్పు చేయలేదు, అందుకే హరీష్ రావును 2వ దఫా క్యాబినెట్లో పెట్టుకోలేదు. అంతేకాదు చివర్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చేసిన వ్యాఖ్య ఇప్పుడు పార్టీలో కల్లోలం రేపింది. పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్బ్యాక్, పార్టీ శ్రేణుల నుంచి అసంతృప్తి, కవిత తీరుపై విమర్శలు ఇవన్నీ వచ్చాయి. దాంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా కవితను ఉంటే ఎంత పోతే ఎంత అనుకునే పరిస్థితి వచ్చినట్లు మనకు తెలుస్తుంది. కాసేపట్లో కవితపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లయితే ఒక ప్రచారం, ఒక చర్చ అయితే జరుగుతుంది. కాసేపట్లో అంటే చెప్పలేము ఎప్పుడు వస్తుంది అధికారికంగా అనేది, కానీ వేటికైతే రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన నాగేశ్వర్ గారు, ముందుగా కవిత చేసిన వ్యాఖ్యలు గత 100 రోజుల్లో 3-4 సందర్భాల్లో చాలా పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఓవైపు కేసీఆర్ని, మరోవైపు పార్టీని తానే ఉద్ధరిస్తానని చెప్పినట్లు చెప్తూనే మరోవైపు పార్టీలో ఉన్న నేతలపై మాత్రం చాలా ఘాటుగా తీవ్రమైన విమర్శలు చేశారు. ఏ సందర్భాల్లో ఏమన్నారు ఈ 100 రోజుల్లో ఒక్కసారి విందాం. విన్న తర్వాత కవిత భవితవ్యం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఏంటి, కవితపై సస్పెన్షన్ చేస్తే ఆమె దారేంటి, బీఆర్ఎస్ పార్టీకి నష్టమా, ఇంకే పార్టీకైనా లాభమా, కవిత ఏం చేయబోతున్నారు, ఇలాంటి అన్ని అంశాలపై మనం మాట్లాడదాం. ముందు ఆమె ఏ సందర్భాల్లో ఏ రకమైన వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. ఈసారి నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక
మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. రెండు, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? రైట్. నాగేశ్వర్ గారు, చూసాం కదా 100 రోజుల నుంచి కవిత పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు ఈరోజు ఆమె సస్పెన్షన్కి, పార్టీ నుంచి పంపించడానికి దారితీశాయి. వీటన్నింటికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, ప్రతి ఒక్కరిని హర్ట్ చేసిన కామెంట్ ఇంకొకటి ఉంది. అది చిన్న కామెంట్, అది ఒక్కసారి మనం విన్నాక దానిపై విశ్లేషిద్దాం. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? రైట్. నాగేశ్వర్ గారు, ఇది కీలకమైన కామెంట్. బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమె సస్పెన్షన్కి దారితీశాయి. కవిత ఉంటే ఎంత, పోతే ఎంత అని బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు భావించే పరిస్థితికి తెచ్చాయి. కాసేపట్లో అధికారికంగా ప్రకటన వస్తుందంటున్నారు. నిజంగానే కవితను సస్పెండ్ చేయాలంటారా? కవితను ఇంకా పార్టీలో ఆమె చేసిన 100 రోజులుగా కూడా పార్టీని రకరకాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? కేసీఆర్కు సలహా ఇచ్చేంత పెద్దవాడిని కాదు, నేను సలహా మండలిలో లేను. అందువల్ల కేసీఆర్ ఏం చేయాలో నేను చెప్పను, కానీ కేసీఆర్ ఏం చేయవచ్చో నేను చెప్తాను. ఏం చేయాలో చెప్పడం నా పని కాదు. వాస్తవంగా కవిత కూడా బహుశా కోరుకుంటున్నది తనపైన చర్య తీసుకొని తనను పంపించేయాలని కోరుకుంటుంది తప్ప పార్టీలోనే ఉండాలి, పార్టీలను ప్రక్షాళన చేయాలి అని ఆమె అనుకుంటున్నట్లు ధోరణి అయితే చూస్తే కనబడలేదు. ఎందుకంటే నిన్న
పరాకాష్ట కదా. పార్టీలో నాయకులే కాదు కుటుంబ సభ్యులైన హరీష్ రావుపై కూడా కామెంట్ చేస్తారంటే ఇప్పుడు ఇక అదేదో జగదీష్ రెడ్డి పైన చేయడం వేరు, కార్తీక్ రెడ్డి పైన చేయడం వేరు, ఇంకోరి పైన చేయడం వేరు. ఏకంగా హరీష్ రావు పైనే సంతోష్ రావు కన్నా కూడా పొలిటికల్ స్టేటస్ రీత్యా హరీష్ రావు చాలా రెట్లు ఎక్కువ, కంపారిజన్ కూడా ఉండదు. అందువల్ల హరీష్ రావుని టార్గెట్ చేయడము రకరకాల ప్రశ్నలకు దారితీస్తుంది. ఇప్పుడు ఉపేక్షిస్తే ఒకటి బీఆర్ఎస్ అంత నాయకత్వం చేత కాని నాయకత్వమా, ఈ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నా ఏమీ చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఎందుకున్నాడు అని. రెండవది కేసీఆర్ పుత్రికా వాత్సల్యంతో చేస్తున్నాడు, ఆయన బలహీనతది. ఇతరుల విషయంలో ఎంత గట్టిగా ఉన్నా ఆఖరికి వస్తే బిడ్డ విషయంలో మాత్రం ఆయన రాజీ పడుతున్నాడు అనేది రెండో మీనింగ్ పడుతుంది. మూడవది ఇప్పటికే చాలామందిలో కొంతమందిలో అందరూ కాదు కానీ కొంతమంది అనుమానం ఏంటంటే ఇదంతా కేసీఆర్ చేయిస్తున్న నాటకమే కావచ్చు, హరీష్ రావును పంపించడానికి పొమ్మనకుండా పొగబెడుతున్నాడేమో, అందువల్లనే కవిత అంటుందేమో, లేకపోతే హరీష్ రావును అంత మాట అన్నాక కూడా కేసీఆర్ ఎందుకు ఊరుకుంటున్నాడు అని ఈ అనుమానాలు కూడా పెరుగుతున్నాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆమె తాజా ఎపిసోడ్లో కేటీఆర్ని అటాక్ చేయకుండా హరీష్ రావును మాత్రమే అటాక్ చేశారు. అంతకుముందు ఆమె అటాక్ కాస్త కేటీఆర్ పైన అని అనిపించింది అందరికీ. సో అందువల్ల ఇది మూడో ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అన్నట్లు ఎమోషనల్ సెంటిమెంటల్ అంశాలు. అసలు బీఆర్ఎస్లో కేసీఆర్ను అందరూ చెడగొడుతున్నారు, తానొక్కరినే కేసీఆర్ను కాపాడగలను అంటూ బీఆర్ఎస్లో కేసీఆర్ లెగసీ తనది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు మధ్య కూడా ఒక వాయిడ్ క్రియేట్ చేసేటువంటి స్టేట్మెంట్ కదా. మా నాన్ననే పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అనే స్టేట్మెంట్ ఏం తెలియజేస్తుంది? కేసీఆర్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ సిబిఐకి పోవడం కన్నా కూడా బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటే అది చాలా పెద్ద కామెంట్ అవుతుంది కదా. సో ఆమె ఈ ప్రాసెస్ ను మొత్తం 100 రోజుల స్టేట్మెంట్ లో విశ్లేషిస్తే ప్రెసిపేట్ చేసి అంటే సిబిఐ విచారణ జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ పై ఆదేశించిన నేపథ్యంలో ఇంకా పార్టీ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటి పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అని కవిత చేసిన కామెంట్ పై చాలామంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటివరకు ఓపెన్గా రియాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఎవరు అంటే పార్టీ లైన్ ఏందో తెలియదు కాబట్టి రియాక్ట్ కాలేదు, కానీ అంతర్గతంగా ఫీడ్బ్యాక్ ఇస్తూ కవిత అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, బీఆర్ఎస్ అంటే కేసీఆర్కి బీఆర్ఎస్ మీరు అన్నట్టు కేసీఆర్ బీఆర్ఎస్ వేరు కాదు, అలా ఎలా మాట్లాడుతుంది, ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలామంది అంటే పార్టీ నేతలకు చెప్తున్నారట, మీడియాతో మాట్లాడుతూ కూడా ఆఫ్ ద రికార్డులో అదే చెప్తున్నారు. అంటే నిజంగా ఇప్పుడు వేటు పడే అవకాశం ఉందంటారా కవితపై? అంటే ఒక రకంగా అనివార్య పరిస్థితికి నెట్టివేయబడుతున్నాడు కదా కేసీఆర్. ఇప్పుడు ఒకవేళ ఆయన చర్య తీసుకోకపోతే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ అనే యాంగిలే కాదు, ఇంత బహిరంగ తిరుగుబాటు, అందులో ప్రత్యర్థులకు ఆయుధాలు కూడా అయిపోతున్నాయి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని కవిత అంగీకరించింది ఆల్రెడీ. అవినీతికి కారణం మా నాన్న కేసీఆర్ కాదు, హరీష్ రావు అని చెప్తోంది, సంతోష్ రావు అని చెప్తోంది, దానికి కట్టిన కాంట్రాక్టర్ అంటోంది. కానీ అవినీతి జరగలేదని అంటలేదు చూస్తే. అందుకే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అన్నాడు కదా. సో ఆమె ఆల్రెడీ అంగీకరించింది. పంపకాలు వచ్చిన తేడాన్ని కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ మొదలు పెట్టారు. అందువల్ల ఇప్పటిదాకా బీఆర్ఎస్ నరేటివ్ ఏంటి, కాళేశ్వరం అనేది ఒక అద్భుత ప్రాజెక్టు, అదొక వరప్రదాయిని, కేసీఆర్ భగీరథుడు అనే ఒక పొలిటికల్ నరేటివ్తో బీఆర్ఎస్ ఉంది. ఆ పొలిటికల్ నరేటివ్ కూడా పంక్చర్ అయిపోయింది. మీకు డిసిప్లిన్ పంక్చర్ కావడాన్నైనా భరిస్తారు, కానీ పొలిటికల్ నరేటివ్ పంక్చర్ అయిపోయినాక ఇక పార్టీ ఏమని చెప్పుకుంటుంది? అగో మీ కూతురే చెప్తుంది కదా అవినీతి జరిగిందని, అది హరీష్ రావు చేశాడా, సంతోష్ రావు చేశాడా, కేసీఆర్ చేశాడా తేల్చుకోండి అని ఆల్రెడీ బీఆర్ఎస్ సంకేతాలు కూడా ఇస్తోంది. మీరు హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పోస్టులు పెట్టడం కానీ, కేటీఆర్ దానికి రియాక్ట్ కావడం కానీ, 6 అడుగుల బుల్లెట్ అని, డైనమిక్ లీడర్ అని, బహుశా మనం ఇటీవల చరిత్రలో ఎప్పుడైనా హరీష్ రావు పక్కకు పెడుతున్నారు, వరంగల్ సభలో హరీష్ రావుకు ప్రాధాన్యత లేదు, హరీష్ రావును కేటీఆర్ కోసమే దూరం పెడుతున్నారు, ఇవన్నీ విన్నాం మనం. హరీష్ రావు దగ్గరికి ఎవరు పోయినా వాళ్ళకి భవిష్యత్తు ఉంటలేదని. ఇప్పుడు ఏంటి, హరీష్ రావు ఒక్కసారిగా 6 అడుగుల బుల్లెట్ అయిపోయాడు, డైనమిక్ లీడర్ అని 2 పోస్టులు వస్తున్నాయి కదా. బహుశా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ హరీష్ రావును ఇంత గట్టిగా సమర్థించిన సందర్భమే మనకు కనబడలే కదా. సో అందువల్ల అదొక ఇండికేషన్. అంటే కవిత వైపు ఉంటావా, హరీష్ రావు వైపు ఉంటావా అని బీఆర్ఎస్కు కేసీఆర్కు కవిత ఒక సవాల్ విసింది. ఇప్పుడు ఈ సవాల్ కనుక స్వీకరించకపోతే
కవిత వైపు ఉన్నట్టే అవుతుంది, హరీష్ రావు డిజోన్ చేసుకున్నట్టే అవుతుంది. అది పార్టీలో పెద్ద డ్యామేజ్కి కారణం అవుతుంది కదా. అంటే సో దాంతోపాటు పార్టీలో ఇక మిగతా వాళ్ళు ఎవరు అంటే మీకు కవితకో నీతి ఉంటుంది, మాకోటి ఉంటుందా, అంటే మేమేమి మాట్లాడుతున్నాం మాపై చర్యలు ఉంటారో కవిత పైన ఉండవా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంది. అందులో కేసీఆర్ అనే ఒక పొలిటికల్ పర్సనాలిటీకి ఉన్న స్ట్రెంగ్త్ను కూడా కవిత సవాల్ చేసింది. అంటే నువ్వు ఇంత ఓపెన్గా రివోల్ట్ అవుతున్నా ఏమీ చర్య తీసుకోలేనటువంటి అసమర్థుడు కేసీఆర్ అన్న భావన కూడా వెళ్తుంది కదా. అందువల్ల ఏ రకంగా చూసినా కేసీఆర్కి ఒక అనివార్య పరిస్థితి వస్తుంది. నాగేశ్వర్ గారు, మీరు అన్నట్టు విపక్షాలకు కూడా కవిత స్టేట్మెంట్ అస్త్రంగా మారింది. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితే ఒప్పుకుంటున్నారు అని ఇంకొక అడుగు ముందుకేసి నిజామాబాద్ ఎంపీ అంటే కవితను ఓడించిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ఇంకా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఒకసారి అది విందాం, దానిపైన కూడా మీరు రియాక్ట్ ఇవ్వండి. కవిత గారి స్టేట్మెంట్ చూస్తా ఉన్నా, ఆమె ఓపెన్ గా చెప్పేస్తున్నది హరీష్ రావుకి సంతోష్ రావుకి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వచ్చినాయి కాళేశ్వరంలో అని. వీళ్ళిద్దరే కారణం కేసీఆర్ మీద ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి వచ్చినందుకని. ఆమె కుటుంబ సభ్యురాలు, ముఖ్యమంత్రి గారి కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారి చెల్లెలు, ఆనాటి ఇరిగేషన్ మినిస్టర్ గారి కజిను. ఆమె అంత బాగా అంత పెద్ద మాటలు చెప్తుంటే, అంత ఓపెన్ గా ఆమెకు తెలిసినట్టు మాట్లాడినప్పుడు రేపు సిబిఐ టేకప్ చేయగానే ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ కవిత గారిని పిలుచుకోవాలండి. ఫస్ట్ కవిత గారిని పిలుచుకుంటే ఈజీ అయిపోతుంది, టాస్క్ ఈజీ అవుతుంది. రెండో విషయము, కవిత గారు ఎట్లా ఆల్కహాల్ స్కామ్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తిరుగుతూ ఉంటారు కదా, టికెట్ వేస్ట్ కాకుండా అదే టైంలో ఇది కూడా అడిగితే పోతుంది. అరవింద్ కామెంట్లు కూడా అదే, మీరు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు, అరవింద్ కూడా అలానే మాట్లాడుతున్నారు. అరవింద్ గారు దానికి కాస్తంత స్పైస్ అద్దాడు. ఎందుకంటే అరవింద్ నోన్ ఫర్ హిస్ క్రిప్టిక్ కామెంట్ కనుక. ఆయన కవిత ప్రత్యక్ష ప్రత్యర్థి కదా, ఆయన ఓడిస్తా అని శపథాలు చేశారు కదా, అందువల్ల ఆయన దానికి కాస్త కవిత అనే రూపంలో స్పైస్ అద్దాడు. సో బట్ ఆ పొలిటికల్ స్టేట్మెంట్లకు కేసుల విచారణకు సంబంధాలు ఉంటాయని అనుకోను. అంటే కవిత వ్యాఖ్యలు, కవిత మాట్లాడుతున్న మాటలు అంటే విపక్షాల కష్టంగా మారుతున్నాయి కదా నేను అనేది. అది విపక్షాలు ఖచ్చితంగా కష్టంగా మారింది, అనుమానమే లేదు. ఈ క్రూషియల్ టైంలో అంటే పార్టీ ఓడిపోయి ఉన్న సందర్భం, ఆల్రెడీ స్థానిక ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చని అంటున్నారు. ఈ సమయంలో పార్టీలో ఈ అంతర్గత సంక్షోభం అనేది చాలా సీరియస్ క్వశ్చన్ అవుతుంది కదా. పార్టీని నిలబెట్టుకోవడము ఇప్పుడు దాంతోపాటు పార్టీకి కూడా అర్థమైంది ఈ 100 రోజుల్లో ఏంటంటే, ప్రజానీకంలో కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణుల్లో కావచ్చు, బీఆర్ఎస్ నాయకుల్లో కావచ్చు, ఒక పార్టీ చర్య తీసుకోవాలంటే ఎప్పుడు భయపడుతుంది, ఇతను ఈ వ్యక్తి పైన చర్య తీసుకుంటే పార్టీకి ఎంత డ్యామేజ్ అని. ఇప్పుడు ఆమె ఫస్ట్ టైము దేవుడు దయ్యాలు అని మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో చర్చ జరిగింది. కానీ ఇప్పుడే చర్య తీసుకుంటే ఎక్కువ నష్టం జరుగుతుంది, అందువల్ల ఉపేక్షించాలి, తొందరపడినట్టు ఉండద్దు. ఎందుకంటే ఆడబిడ్డ సెంటిమెంట్ వస్తుంది, కూతుర్నే కాదన్నాడు అని. అందువల్ల లెటర్స్ వెయిట్ అనే యాంగిల్లో వాళ్ళు అప్పుడు ఉపేక్షించారు, ఒక రకంగా ఉదాసీనత ప్రదర్శించారు. అది కూడా వ్యూహాత్మకమే, అంటే తొందరపడకూడదు, అది పరిపక్వత చెందాలి అని. ఇప్పుడు కోడి కూస్తే మనం ఆనందపడతాం, 5 గంటలకు కూస్తే ఆనందపడతాం, 1 గంట కూసింది అనుకో చిరాకు పడతాం కదా. సో అందువల్ల తొందరపడి మనం ఇప్పుడే కవిత పైన చర్య తీసుకుంటే సింపతి కవితకు వస్తుందేమో అని పార్టీ ఆలోచించినట్టున్నది. ఇప్పుడు ఇక ఎక్కదాకా వచ్చింది ఇంకెంతసేపు ఇంకెప్పుడయ్యా అనే అటువంటి దశకు వచ్చిన తర్వాత కూడా చర్య తీసుకోకపోతే డ్యామేజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు అందుకే స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని చెప్పి ఇంగ్లీష్లో సామెత ఉంది. నువ్వు సమయానికి యాక్ట్ కాకపోతే జరగవలసిన నష్టం చాలా తీవ్రంగా జరుగుతుంది. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత వైపు పెద్దగా మొగ్గు లేదు, ఒక తెలంగాణ జాగృతితో అసోసియేట్ అయిన వాళ్ళు తప్ప. బీఆర్ఎస్ నేతల్లో పెద్దగా కవిత వైపు ఏమీ రావడం లేదు. హరీష్ రావు పైన ప్రత్యేకంగా దాడి చేయడం ద్వారా కవిత ఒక రకంగా సెల్ఫ్ గోల్ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో హరీష్ రావు కవిత కంపారిజన్లో వచ్చినప్పుడు హరీష్ రావు ఏమి తక్కువ ఇమేజ్ ఉన్న నాయకుడు కాదు, పార్టీలోను ప్రజల్లోనూ. సో అందువల్ల ఆయన పొలిటికల్ పర్సనాలిటీ రీత్యా చూసినా కూడా, అందువల్ల ఈ వ్యవహారం మొత్తంలో చూసినప్పుడు కవిత వాంటెడ్, కేసీఆర్ విల్ హ్యావ్ టు డెలివర్ అనే పరిస్థితి వస్తుంది. కవిత కోరుకుంటున్నారు, ఇక కేసీఆర్ ఆ కోరికను తీర్స్తాడా లేడా
నన్ను తొందరగా నాన్న పంపి అనే ధోరణిలో ఆమె వివరిస్తుంది. ఇక తండ్రి పంపించకుండా ఉంటాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న కదా. అంటే నాగేశ్వర్ గారు మీరు అన్నట్టు నిజంగానే కవిత సస్పెండ్ చేయాలని కోరుకుంటుంది అనేది ఒక చర్చ ఉంది. ఎందుకుందంటే తనకు తాను పార్టీని తండ్రిని వదిలిపెట్టి బయటకెళ్ళి ఏ పార్టీకి వెళ్ళినా ఏం చేసినా కూడా అది ఆమెకు కొంత నెగిటివ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదే పార్టీయే పంపించేసింది అనుకోండి, పార్టీ పంపించిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పెద్దగా దాని ఇంపాక్ట్ ఉండదు అనే ఒక చర్చ ఆ పార్టీ కవిత అనుచరుల్లో ఉంది. ఎంతవరకు దీన్ని మనం జస్టిఫై చేయొచ్చా ఈ అంశాన్ని? అంటే అది పాసిబుల్ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇప్పటికీ కూడా కేసీఆర్ను ఒక్క మాట అనలేదు. మాట అనకపోగా కేసీఆర్కు తాను రక్షణ కవచంగా ఆమె ప్రజెంట్ చేస్తుంది. సో ఆమె రేపు పొలిటికల్ నరేటివ్ కూడా ఏమై ఉంటుంది అంటే అసలు కేసీఆర్ లెగసీ నేనే కాపాడుతాను, కొడుకు కాదు మేనల్లుడు కాదు, వాళ్ళు కేసీఆర్కు మరకలు అంటిస్తే ఆ మరకలు కడగటానికి నేను వచ్చాను, మా నాన్న బందీగా అయిపోయారు అనేటువంటి లైన్ ఆమె తీసుకుంటుంది. సో తండ్రి రక్షణ కొరకు కూతురు కంకణబద్దురాలు అవుతుంది. ఎందుకంటే మనకు అర్థం కావాల్సింది పొలిటికల్ స్పేస్లో కవిత ఉండాలి అంటే బీజేపీ సపోర్టర్స్ ఎవరు కవిత వైపు రారు. ఆమె పార్టీ పెడితే కాంగ్రెస్ సపోర్టర్లు ఆమె వైపు రారు. ఇప్పటికిప్పుడు ఆమె బీజేపీలో చేరితే సిబిఐ ప్రోబ్ను కేసీఆర్ పైన వేసినందుకు మీరే అభ్యంతరం చెప్పారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీలో చేరి నాన్నపైన యాక్షన్ తీసుకుంటారంటారు. కాంగ్రెస్లో చేరాలంటే ఆమె రేవంత్ ప్రభుత్వంపై కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శించారు. విమర్శించినా చేరకూడదని కాదు, రేపు చేరాలనుకుంటే ఆమెకి ఇంకో మార్గం లేక చేరింది అనే భావన కూడా కల్పించాల్సి ఉంటుంది. లేదా ఆమె పార్టీ పెడితే బీఆర్ఎస్ ఓటరే ఆమె వైపు ఏమైనా షిఫ్ట్ కావాలి, వేరే ఓటర్ ఎవరు షిఫ్ట్ కావాల్సిన అవకాశం లేదు. అందువల్ల బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ కావాలంటే తనకు అన్యాయం జరిగింది అనే అనే యాంగిలే పోవాలి తప్ప తానే వెళ్ళిపోతే నీ అంతా నువ్వు వెళ్ళిపోయావు కదా అని అంటారు కదా. అందులో ఆమె ఎమ్మెల్సీ కూడా సో ఆమె సభ్యత్వం కూడా రద్దవుతుంది. ఆమె రాజీనామా చేస్తే ఆమె సస్పెండ్ చేస్తే సభ్యత్వం పోదు, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పొలిటికల్ స్పేస్లో ఒక ఎలక్టెడ్ పదవిలో ఉండడం కూడా చాలా కీలకం కదా. సో ఆమె శాసన మండలి సభ్యురాలుగా ఉండడంలో వచ్చే పొలిటికల్ స్టేచర్ వేరే ఉంటుంది. సో అందువల్ల ఆమె సభ్యత్వం పోకూడదన్న ఆమె పార్టీ సస్పెన్షన్ కోరుకోవాలి తప్ప ఆమె రాజీనామా చేయలేదు. రాజీనామా చేస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతాను. సో అందువల్ల ఆ యాంగిల్లో చూసినా కూడా ఆమె సస్పెన్షన్నే కోరుకుంటుంది. తనను గెంటేశారు ఆడబిడ్డను, నేను ఆ నాన్న కొరకు తపన పడితే నాన్న చుట్టూ ఉన్న దయ్యాలతో పోరాడితే ఆ దయ్యాలంతా కలిసి నన్ను నాన్నను దూరం చేశారు అనే సెంటిమెంటల్ పాలిటిక్స్ ఆమె నడపబోతోంది కనుక క్లియర్గా అర్థమవుతుంది. అంటే నాగేశ్వర్ గారు ఇదే రకమైన సెంటిమెంటు, ఇదే రకమైన నినాదం, నన్ను గెంటేశారు, నా అన్న గెంటేశాడు అనే అలాంటి నినాదాన్ని తీసుకొని తెలంగాణలో పార్టీ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యారు షర్మిల. ఆమె రాజకీయానికి ఈమె రాజకీయానికి కొంత సారూప్యత ఏమైనా కనిపిస్తుందా మీకు? ఈమెది ఎలా ఉండబోతుంది, ఆమెది ఎలా ఉందనుకుంటున్నారు? అంటే రెండు రకాలుగా కంపేర్ చేయొచ్చు. ఒక రకంగా చూస్తే షర్మిల జగన్కు చేసిన కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఆమె పాదయాత్ర చేశారు జగన్ కోసం, పార్టీని కష్టకాలంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. అయినా జగన్ ఆమెకి ఏమీ ఇవ్వలేదు. అంటే షర్మిల ఇచ్చింది ఎక్కువ, జగన్ ఇచ్చింది తక్కువ. మనకైతే అది ఆస్తులు పాస్తులు పక్క పెడతాం, అవి మనకు తెలియదు. సో అక్కడ కూడా మాకు సరిగ్గా ఇవ్వలేదన్న ఆరోపణ ఉంది. సో షర్మిల డైమెన్షన్ అది. ఇక్కడికి వచ్చే వరకు కవిత బీఆర్ఎస్కు ఇచ్చింది ఉంది, పాత్ర ఉంది, ఆమెది లేదని ఎవరంటే లేరు. కానీ కవిత బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నుంచి తీసుకుంది కూడా ఎక్కువే, తక్కువేం కాదు కదా. ఎంపీ అయ్యారు, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేశారు. సో కేంద్రంలో కనుక ఎన్డీఏలో ఉండుంటే మంత్రి కూడా అయ్యేవారు కదా. అందువల్ల కేసీఆర్ ఏమీ కవితకు అన్యాయం చేయలేదు, కేటీఆర్ ఏమీ కవితకు అన్యాయం చేయలేదు. అందువల్ల కవిత పొందింది ఎక్కువే, చేసింది తక్కువ నేను అంటలేను. కానీ చేసిన దాంతో పోలిస్తే పొందింది అయితే ఏం తక్కువ కాదు. అక్కడ షర్మిల కంట్రిబ్యూషన్ ఎక్కువ, పొందింది తక్కువ. వాస్తవంగా షర్మిల పట్ల ఇంకా సింపతి ఎక్కువ రావాలి న్యాయంగా అయితే, కానీ రాలేదు కదా. అంటే నీకు పాలిటిక్స్ అనేది సెంటిమెంట్ల పైన పనిచేయవు. పాలిటిక్స్ అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన పనిచేస్తాయి. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరగబడితే ప్రజలు ఎన్టీ రామారావు వైపు లేరు కదా, పార్టీ ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు వెనకాల వచ్చారు. సో అందువల్ల సెంటిమెంట్లు అన్ని రకాలు ఒకే యూనిడైమెన్షనల్గా పనిచేయవు. సో అందువల్ల ఇంకో ముఖ్యమైన కంపారిజన్ ఏంటంటే షర్మిల కవిత విషయంలో చూస్తే షర్మిలతో పాటు తల్లి కూడా
జగన్కు వ్యతిరేకంగా ఉన్నారు. అక్కడ జగన్ వర్సెస్ షర్మిల ప్లస్ మదర్, ఇక్కడేమో తండ్రి వర్సెస్ డాటర్. నువ్వు ఎంత కేటీఆర్ను పరోక్షంగా హరీష్ రావును ప్రత్యక్షంగా టార్గెట్ చేసినా కవిత ఇండైరెక్ట్గా కేసీఆర్నే టార్గెట్ చేస్తుంది అనే పరిస్థితి వస్తుంది కదా. అందువల్ల కేసీఆర్ వర్సెస్ కేటీఆర్ అవుతారు తప్ప అక్కడేమో విజయమ్మ అటువైపు ఉన్నారు. ఈ రెండవ తేడా కూడా ఉంది. అందువల్ల అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి చాలా పాతుకొని పోయి ఉన్నాడు కనుక షర్మిల ఆ స్పేస్ ఆక్రమించుకోవడంత సులభం కాలేదు కూడా. అందులో కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరింది, ప్రజలేమో కాంగ్రెస్ను చీదరించుకొని ఉన్నారు అక్కడ. అది కూడా ఆమె డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రాలేదు, మొదలు తెలంగాణలో ట్రై చేసి అడ్డుపోయారు. అందువల్ల ఆమె ఇర్రెలవెంట్ అయ్యారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈమె ఎంతో కొంత బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయగలుగుతుందని ఆమె నమ్మకం. అంటే నాగేశ్వర్ గారు నిజంగానే ఇప్పుడే క్రౌడెడ్ అపోజిషన్ స్పేస్ ఉంది. నాగేశ్వర్ గారు ఎందుకు అసలు కవిత ఈ స్టాండ్ ఎందుకు తీసుకున్నారు, బీఆర్ఎస్ పై ఎందుకు దాడి చేస్తున్నారు? ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు కవితపై కుట్ర చేయాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళ లైన్ వేరు, కవిత లైన్ వేరు. కవితకి ఎక్కడ, హరీష్ రావుకి కవితకి ఎక్కడ పోటీ కూడా లేదు. అయితే పార్టీ తన ఆధీనంలోకి రావాలంటే కేసీఆర్ లేదంటే కేటీఆర్ వాళ్ళు కదా. హరీష్ రావు అడ్డుకునే అవకాశం కూడా లేదు కవితని. అయినా ఎందుకు కవిత ఇలాంటి స్టాండ్ తీసుకొని ఇలాంటి విమర్శలు చేస్తూ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే ప్రయత్నం చేస్తున్నారు? ఆమె ఎందుకు ఎవరైనా ఉన్నారనుకోవచ్చా మనం? లేదంటే ఆమె కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఇదంతా చేస్తున్నారనుకోవచ్చా? ఆమె వెనకాల ఎవరున్నా ఆమె అమాయకురాలు కాదు, వాళ్ళు నడిపిస్తారు. ఆమె సొంత ఇంట్రెస్ట్ లేకుండా నేను అన్నమాట నిజం. అసలు హరీష్ రావు కవిత మీద కుట్రలు చేసే పరిస్థితిని హరీష్ రావు తన మీద కుట్రలు జరగకుండా కాపాడుకోగలిగితే అదే 10,000. సో అందువల్ల హరీష్ రావుకు కవిత పోటీ కాదు, కవితను అణచివేయాల్సిన అవసరము లేదు, కాంపిటీషన్ కూడా కాదు. సో హరీష్ రావు ఏరియా ఆఫ్ ఆపరేషన్ వేరు కదా. సో అయితే కవిత హరీష్ రావు పైన ప్రత్యేకంగా అటాక్ అని కాదు, ఆమె పార్టీ పైన తిరుగుబాటు. ఒక రకంగా తండ్రి కేసీఆర్ పైనే తన షేర్, వాట్ ఈజ్ మై షేర్ అనే దాంట్లో తిరుగుబాటు. ఆ తిరుగుబాటులో ఎత్తుగడగా ముందు హరీష్ రావు పైన అటాక్ చేస్తుంటారు. సో లేకపోతే జగదీష్ రెడ్డికి ఆమెకి ఏం పంచాయతీ ఉంది కనుక జగదీష్ రెడ్డికి కవితకి పంచాయతీ ఉందని కోపేయలేదు కదా. సో కానీ ఆ పంచాయతీ కూడా ఉంది కదా వాస్తవంగా. సో అందువల్ల మీకు కవిత ఏంటంటే కేసీఆర్ తనకు షేర్ సరిగా ఇవ్వడము లేదు, అది పొలిటికల్ షేరా ప్రాపర్టీ షేరా ఏదన్నా కావచ్చు. సో వాట్ ఐఎమ్ డ్యూ ఐఎమ్ నాట్ గెటింగ్, అదే ఆమె కంప్లైంట్. దానికి ఆమె అనుసరించుకున్న పోరాట మార్గములో మొదటి మజిలీగా హరీష్ రావు మీద పడ్డారు. అసలు మొదటి మజిలీగా వ్యూహాత్మకంగా ఆమె సంతోష్ రావు మీద పడి హరీష్ రావును ముట్టుకోకపోతే ఇంకాస్త ఆమెకు అడ్వాంటేజ్ కూడా ఉండేది కొంతకాలం పాటు. వెంటనే రియాక్ట్ కావటానికి ఎజిటేట్ చేసేది బీఆర్ఎస్ నాయకత్వం. కానీ హరీష్ రావు మీద పడే వరకు ఏమైంది, హరీష్ రావుకి ఇండివిజువల్గా కూడా బీఆర్ఎస్లో హరీష్ రావును అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. జనరల్ పాలిటిక్స్లో సొసైటీలో కూడా హరీష్ రావు రోల్ ఇన్ బీఆర్ఎస్, హరీష్ రావు రోల్ ఇన్ కేసీఆర్ అనేది ఎక్కువగా భావించే వాళ్ళకి కూడా ఉంటారు కదా. సో ఆల్రెడీ ఆ డైమెన్షన్ కూడా పనిచేసింది. అందువల్ల ఆమె ఒక్కొక్క స్టెప్ మొదలు దయ్యాలన్నది, తర్వాత కొంతమంది పైన ఇండివిజువల్ టార్గెట్ చేసింది, ఆ తర్వాత హరీష్ రావు సంతోష్ రావు అన్నది. నెక్స్ట్ స్టేజ్లో ఆటోమేటిక్గా కేటీఆర్ మీద కూడా వచ్చేదేమో. ఆ దశ రాకముందే వీళ్ళు యాక్ట్ అయ్యేలా కనబడుతున్నారు. అంటే నాగేశ్వర్ గారు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే ఒక చర్చ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తుంది. రఘునందన్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆమెతో రేవంత్ రెడ్డి పార్టీ పెట్టించబోతున్నాడు అని కూడా రఘునందన్ కామెంట్ చేశారు నేరుగా, ఎంపీ రఘునందన్. అదే పార్టీ పేరు కూడా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ రెండూ కలిసేలా టీబీఆర్ఎస్ అనే ఒక చర్చ కూడా మొదలైంది. అసలు ఉందా, ఆమె పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఆమె పార్టీ పెడితే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది? దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాత్ర ఉందని రఘునందన్ అనొచ్చు, లేదు మోడీ పాత్రే ఉందని రేవంత్ అనొచ్చు. ఎందుకంటే రేవంత్ కవిత వల్ల రేవంత్కి లాభమే అంటే లాభమే కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే బీఆర్ఎస్ రెండు ముక్కలైతే ఏమాత్రం ఒక ముక్క బయటికి వెళ్ళినా ప్రతిపక్ష స్పేస్ ఇంకా క్రౌడెడ్ అయిపోతుంది, అది కాంగ్రెస్ లాభమే కదా. సో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరుంటేనే అపోజిషన్ ఓటు యాంటీ కాంగ్రెస్ ఓటు స్ప్లిట్ అయితే ముగ్గురుంటే ఇంకా ఇంకెక్కువ స్ప్లిట్ అవుతుంది కదా. అందువల్ల కాంగ్రెస్ లాభం కనుక
రఘునందన్ అన్నట్లు రేవంత్ వెనకాలండి చేయిస్తున్నాడా అనే అవకాశం ఉంది ఆరోపణకు. నిజమా అబద్ధమా చెప్పలేము, కానీ మోడీ కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తి వీక్ అయితే బెనిఫిట్ బీజేపీకే కదా. ఇక్కడ బీఆర్ఎస్ కనుక అపోజిషన్ స్పేస్ నుంచి డిసప్పియర్ అయితే ఆ లాభం బీజేపీకే. దానికి ఉదాహరణ 2024 లోక్సభ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్కు 37% వస్తే అది 17% పడిపోయింది. ఆ 20% ఓట్లు ఎవరికి పోయినా బీజేపీకి కలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 14% వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో 35% వచ్చింది. కాంగ్రెస్ కూడా అప్పుడు ఇప్పుడు 40% ఉంది. అందువల్ల బీఆర్ఎస్ వీక్ అయితే అత్యధికంగా లాభపడ్డది బీజేపీ కదా. ఇది 2023 అసెంబ్లీ ఎలక్షన్లను 2024 లోక్సభ ఎలక్షన్ మీద కంపేర్ చేయండి, క్లియర్గా కనబడుతుంది కదా. కాంగ్రెస్ కన్నా నిజంగా లాభపడ్డది ఎవరు అంటే బీజేపీ. బీఆర్ఎస్ వీక్ అయితే ఇప్పుడు కవిత వల్ల కూడా మన బీజేపీ లాభపడుతుంది కనుక అక్కడ ఉద్ధవ్ ఠాక్రే శివసేనను చీల్చినట్లు, అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చినట్లు ఇక్కడ కూడా బీఆర్ఎస్ను బీజేపీ చీల్స్తుందని కూడా అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటే అంటే కవిత చేసిన కామెంట్లు అంటే నాగేశ్వర్ గారు కవిత చేసిన కామెంట్ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ అని లేకుంటే విలీనం అని ఆ ప్రతిపాదన నచ్చకే తను వద్దని చెప్పానని ఇలా బీజేపీ బీఆర్ఎస్ని కలిపారు కదా. అంటే బీజేపీపై ఆమె వ్యతిరేకత కనిపించింది అక్కడ. తను జైల్లో పెట్టింది బీజేపీ అని ఒక విమర్శ కూడా చేశారు ఆమె. అలా అంటే రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తుంది కదా. రేవంత్ రెడ్డి హరీష్ రావు కలిశారని కూడా ఉన్నది కదా. అవును, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కలిసి మా నాన్న ఇబ్బంది పెడుతున్నారు. అవును అవును. అంటే అలాంటి స్కోప్ ఉందా? కాంగ్రెస్ అలాంటి స్కోప్ ఉందా? హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉందా? హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిస్తే ఇప్పుడు హరీష్ రావు పైనే కదా ఆరోపణ. రాజకీయాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తమ ప్రత్యర్థుల్లో బలహీనతలు ఏర్పడినప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రేక్షక పాత్ర పోషించదు. రాజకీయ పార్టీలకు రాజకీయ సంప్రదాయాలు ఉంటాయి తప్ప ఋషి సంప్రదాయాలు ఉండవు కదా. రాజకీయ పార్టీ పనేంటి? ప్రత్యర్థుల బలహీనతలు వాడుకుంటారు. అందువల్ల ఇది వాడుకోరని నేనేం అనడం లేదు. రాజకీయాల్లో బీజేపీ వాడుకోవచ్చు, కాంగ్రెస్ వాడుకోవచ్చు. మొదలు నీ వైపు నువ్వు సరిగా ఉండకపోతే బీఆర్ఎస్లో ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడు పక్కోడు గ్యారంటీగా వాడుకుంటాడు. ఏం కాంగ్రెస్లో ఉన్న విభేదాలను బీఆర్ఎస్ వాడుకోదా? బీజేపీలో ఉన్న విభేదాలను వాడుకోరా? ఒక పార్టీలో ఉన్న విభేదాలను మరొకరు వాడుకుంటారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ అది కాదు. ఫండమెంటల్ క్వశ్చన్ కవిత రివోల్ట్కు రేవంత్ రెడ్డో మోడీయో కారణం ఉండరు. కవిత రివోల్ట్కు కవితయే కారణం. దానికి కాస్త ఫ్యూయల్ చేయడానికి, కాస్త ఇంధనం పోసడానికి, కాస్త దాన్ని విస్ఫోటనం చేయడానికి ప్రత్యర్థులు పనిచేస్తే దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. రైట్. ఇప్పుడు సస్పెండ్ అయితే కవిత ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీలోకి ఎవరు వెళ్తారు? బీఆర్ఎస్ వాళ్ళే వెళ్ళాలి ఆటోమేటిక్గా. ఎవరైనా ముఖ్య నేతలో, కీలక నేతలో, ఎమ్మెల్యేలో, ఎంపీలో, మాజీ ఎమ్మెల్యేలో ఇలాంటి వారు ఎవరైనా కవిత వెనుక నడిచే అవకాశం వస్తుందా ఇప్పుడున్న వాతావరణంలో? కళ్యాణ్ ఏంటంటే రాజకీయాలు కళ్యాణ్ పార్టీ పెట్టిన తెలంగాణ కళ్యాణ సమితి అన్ను పెట్టు ఓ పార్టీ, నీ వెనకాల కూడా ఒకరు ఇద్దరు వచ్చి చేస్తారు. నాగేశ్వర పార్టీ పెట్టాడు అనుకోండి, ఇంకా నలుగురు ఎక్కువనే చేరచ్చు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే కావాలనుకుంటాడో 10 మంది ఉంటారు. సో పార్టీలోమో తక్కువ ఉన్నాయి, క్యాండిడేట్లోమో ఎక్కువ ఉన్నారు. అంటే మీకు దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పార్టీలో రాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైనా అంత ప్రభావం చూపించే పార్టీగా ఉంటుందా తెలంగాణలో? అది టూ ఎర్లీ టు కామెంట్. ఇప్పుడున్న పొలిటికల్ స్పేస్ చూస్తే ఆ వాతావరణం మీకు కనబడతలేదు. ఇప్పుడు కవిత తనంతట తానుగా రాజకీయాల్లో ఏ ప్రకంపనలు సృష్టిస్తుంది, ఏ ప్రచండ గాలి వీస్తుంది అనే వాతావరణం అయితే లేదు. ఏమైనా ఉంటే బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ చేస్తుంది, అది ఎవరికి కలిసి వస్తుంది, అది బీజేపీకి కలిసి వస్తుందా, కాంగ్రెస్ కలిసి వస్తుందా అనే చర్చే తప్ప ఇప్పటికిప్పుడు ఆమె యొక్క ప్రభంజనమై బీఆర్ఎస్ అదృశ్యమై ఆ ప్లేస్లో తెలంగాణ జాగృతి అనే పార్టో లేదా టీవీఆర్ఎస్ అనే పార్టో ఏర్పడేటువంటి వాతావరణం అయితే ఇప్పుడు లేదు. రాజకీయాల్ని మనం ఇప్పుడున్న సిచ్యువేషన్తోనే మనం మెజర్ చేయాలి. సో ఇది కూడా ఆమెమి పబ్లిక్ ఇష్యూ పైన విభేదించి బీఆర్ఎస్తో బయటికి రావడం లేదు. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ లాగా అది ఆల్రెడీ ప్రజల ముందు కనబడుతోంది. అది అధికార వాటాల పంపకంలో ఎక్కడో ఒక తోట బెడిసి కొట్టిందనే భావనే ప్రజల్లో కలుగుతోంది. అలాంటప్పుడు ప్రజలు దేని కొరకు వెనకాల రావాలి? ఒక ఇష్యూ పైన కనుక పార్టీలో తిరుగుబాటు వస్తే ఆ ఇష్యూ ప్రజల ఇష్యూ అయినప్పుడు ప్రజలు అరే కరెక్ట్ కదా,
మన బీఆర్ఎస్ ఈ పని చేయలేదు, కవిత వస్తే చేస్తుంది అని అనుకునే అవకాశం ఉంటుంది. ఆ వస్తారా? వాతావరణం ఇప్పుడే లేదు కదా. ఓకే నాగేశ్వర్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కవిత బీఆర్ఎస్లో ఉండడం వల్ల ఆమె రాజకీయ జీవితానికి మంచిదా, బీఆర్ఎస్ నుంచి బయటకు రావడమే ఆమె రాజకీయ జీవితానికి యూజ్ అవుద్దా అంటే ఏం చెప్తారు? ఈ ప్రశ్నకు అవకాశమే లేదు. ఆమె బీఆర్ఎస్లో ఉంటే నా రాజకీయ భవిష్యత్తు లేదు అని అనుకున్నప్పుడు ఉంటుంది అని మనం సలహా ఇవ్వలేం కదా, మనం విశ్లేషించలేం కదా. ఇట్ ఇస్ హర్ ఓన్ డిసిషన్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్కు దూరం కావాలని ఆమె దూరం జరుగుతూ వచ్చిన తర్వాత ఆమె అక్కడుంటే ప్రయోజనం కలుగుతుందా అనే క్వశ్చన్ ఉత్పన్నం కాదు. అది కూడా ఇప్పుడు ఇంకా అసలే ఉత్పన్నం కాదు. ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్లో తనకు పొలిటికల్గా రావాల్సింది రాలేదు. నాగేశ్వర్ గారు, బ్రేకింగ్ వచ్చింది ఇప్పుడే. బీఆర్ఎస్ పార్టీ పత్రికా ప్రకటన అధికారికంగా విడుదల చేసింది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, ఆమె కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమ భరత్ కుమార్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు టి రవీంద్రరావు, తక్కల్లపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ ప్రధాన కార్యదర్శి. వీళ్ళిద్దరి పేరుతో పత్రికా ప్రకటన విడుదలైంది, ఇప్పుడే విడుదలైంది. కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది ఇక ఆలోచించే అవకాశమే లేకుండా నిన్న చేసిన కవిత వ్యాఖ్యలు, నిన్న ఆమె చేసిన కామెంట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను దూరం చేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది, అసలు కవిత ప్రభావం ఎంత? నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ముందుగా నిన్న కవిత మాట్లాడిన మాటలు ఏంటి, ఆమె సస్పెన్షన్కి దారితీసిన అంశం ఏంటి, నిన్న ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూసాక మీరు రియాక్ట్ కండి. ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం ఇది లెటర్
మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? మా నాన్న పరువు పోతే నాకా బాధ మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతేంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గులు కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. రైట్ నాగేశ్వర్ గారు, మొత్తానికి 100 రోజుల ఎపిసోడ్కు తెరబడ్డట్లు కనిపిస్తుంది. కవిత సస్పెండ్ అయింది. ఏంటి ఇప్పుడు కవిత ముందున్న దారేంటి? ఆమె ఆల్రెడీ పార్టీ పెడుతుందని ఇవాళ పత్రికల్లో కూడా వచ్చేసింది. అది ఇండికేషన్ చాలా క్లియర్గా ఉంది. డే 1 నుంచి ఆమె డైరెక్షన్ ఇస్ క్లియర్. అంటే ఇంటెన్సిటీ తక్కువండే పెరుగుతూ వచ్చింది, కానీ ఆమె తీరం దాటుతుంది ఈ తుఫాన్ అని అందరికీ తెలుసు. సో అందువల్ల ఇప్పుడు ఈ క్షణంలో తీరం దాటింది, అంతే తేడా. సో ఆమె పార్టీ పెడుతుంది, తెలంగాణ జాగృతి అని పెడుతుందా, తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితిని పెడుతుందా, లేకుంటే టీఆర్ఎస్ బ్రాకెట్ల కేసీఆర్ అని పెడుతుందో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు హరికృష్ణ పెట్టాడు కదా, వైఎస్ఆర్సీపీ కూడా అలాంటిదే కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలాంటిది. అంతకన్నా ముందు లక్ష్మీభారతి కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ అని కూడా పెట్టారు, అన్న తెలుగుదేశం. ఇలా ఇప్పుడు కేసీఆర్ కోసం అన్న తెలుగుదేశాలు, ఎన్టీఆర్ తెలుగుదేశం లాగా కేసీఆర్ టీఆర్ఎస్లు పుట్టే అవకాశం ఉంది. అందువల్ల కేసీఆర్ మహానుభావుడు, కేసీఆర్ చాలా గొప్పవాడు, కానీ ఆయనను బలహీనం చేసి ఆడుకుంటున్నారు అని పోరాటం. ఇప్పుడు ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయనను లక్ష్మీ పార్వతి మాకు దూరం చేసింది, అడ్డుకున్నది మాకు అనే కదా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు మీకు. సో అది ఇప్పుడు రెండింటి కంపారిజన్ కాదు, కానీ జరిగేది అదే ఇప్పుడు ఇక్కడ కూడా. నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం, నాగేశ్వర్ గారు మీకు నాగేశ్వర్ గారు ఒక్క నిమిషం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ రియాక్షన్ కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, గతంలో ఉద్యమ కాలంలో ఉన్నాడు, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చినా మళ్ళీ కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబంలోని వ్యక్తిలాగా ఉన్న దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన రియాక్షన్ విన్నాక నాగేశ్వర్ గారు మళ్ళీ మాట్లాడదాం మనం. శ్రవణ్ గారు, మొత్తానికి 100 రోజులు చాలా రకాలుగా కవిత విమర్శలు చేస్తూ వచ్చినా ఎట్టకేలకు వేటు పడింది, సస్పెన్షన్ అయింది. అంటే ఏంటి సస్పెన్షన్కి దారితీసిన ప్రధాన కారణం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? కవిత సస్పెన్షన్ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారుతుందా? కవిత ఉన్నా పోయినా ఒకటేనా? ఆమె నిన్న బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంది, ఇప్పుడు మీరు కవిత ఉంటే ఎంత పోతే ఎంత అనే రకంగా నిర్ణయం తీసుకున్నారా? వాస్తవానికి కవిత గారు ఆలోచితంగా వ్యవహరిస్తున్నారా, అనాలోచితంగా వ్యవహరిస్తున్నారా,
ఇంకా ఏదైనా ఒత్తిళ్లకు లోనై వ్యవహరిస్తున్నారా తెలియదు కానీ గత కొద్ది రోజులుగా వారు వ్యవహరించిన తీరు వారు గతంలో వారి వ్యవహార శైలికి పూర్తిగా భిన్నం. రెండవది, వారి వ్యవహార శైలి పూర్తి స్థాయిలో పార్టీ అధినాయకుడైన కేసీఆర్ గారి యొక్క ఇమేజ్, ప్రాబల్యం, పాపులారిటీ, కేటీఆర్ గారి యొక్క ప్రాబల్యం, పాపులారిటీ, మొత్తం పార్టీ ప్రతిష్ట, నాయకత్వ ప్రతిష్టను పూర్తిగా కూడా దిగజార్చేటువంటి ఒక రీతిలో వారు ఈ కొద్ది కాలంలో వారు వ్యవహరించినారు. వాస్తవానికి ఇంకా వేరే ఎవరైనా సరే కేసీఆర్ గారు కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుండి బహిష్కరణకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి చూస్తాం మనం ఏ రాజకీయ పార్టీలోనైనా. కానీ కన్సిడరింగ్ హర్ రోల్ ఇన్ తెలంగాణ మూవ్మెంట్, జాగృతి, కాంట్రిబ్యూషన్, కొంత ఏమైనా అనవసరమైనటువంటి ఒక ఆలోచనలకు, భ్రమలకు గురై ఈ రకమైనటువంటి ఒక ఒత్తిళ్లకు గురై వ్యవహరిస్తున్నారా అని చెప్పని కూడా పార్టీ కొన్ని రోజులు ఆగి చూసింది. అయినప్పటికీ కూడా నిన్న మళ్ళా తప్పు మీద తప్పన్నట్టుగా ఏదైతే హరీష్ రావు గారిని, నిరంతర సైనికుడు హరీష్ రావు గారు పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిరంతర సైనికుడు. తర్వాత నిరంతర సేవకుడు సంతోష్ రావు గారు. కేసీఆర్ గారు, శోభమ్మ గారు ఎంత దగ్గర అవుతుంటారో అంత సన్నిహితంగా ఉంటూ అన్ని రకాలుగా కేసీఆర్ గారి మంచి చెడులు, బాగోగులు, అటు వ్యక్తిగతమైనవి, రాజకీయ పరమైనటువంటి అన్ని కూడా చూసుకుని సంతోష్ రావు గారి పట్ల ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో, ఎవరు ఊహించినటువంటి ఒక రీతిలో టార్గెట్ చేసింది. ఫస్ట్ అంశంలో కేసీఆర్ గారి వెంట ఎవరో కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్తూ కేటీఆర్ గారిని టార్గెట్ చేసింది. పేర్లు చెప్పకుండా ఇంకా కొంతమంది టార్గెట్ చేసింది. నిన్న హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని వెరచి ఇవన్నీ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేసినట్టే. కేసీఆర్ ఇస్ సచ్ ఎ టాల్ లీడర్. ఆయనకేమీ సూక్ష్మమైన పరిజ్ఞానం కానీ, అవగాహన కానీ, పార్టీ పైన పట్టు లేనటువంటి వ్యక్తి కాదు. ఇవాళకి కూడా పార్టీలో సర్వం ఆయనే, కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయన ఆలోచనల మేరకే ఎవరు మాట్లాడినా, ఎవరు ఆడినా, ఎవరు వాడినా, ఎవరేం పని చేసినా వారి ఆలోచనల మేరకే. అటువంటిది వారి కంటెంట్ ఆఫ్ ఆల్ ద ప్రెస్ కాన్ఫరెన్సెస్ దట్ షీ హెల్డ్, డైరెక్ట్లీ అటాకింగ్ కేసీఆర్ అండ్ హిస్ లీడర్షిప్ లెజిటిమసీ. అంటే శ్రావణ్ గారు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు, అటు బీజేపీ మీకు టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ని, కేసీఆర్ని. ఇప్పుడు కేసీఆర్ సొంత కూతురు కవిత కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితిలో చేరబోతుంది. ఆమె కూడా ఖచ్చితంగా మీ వ్యతిరేక శిబిరంలోనే ఉండబోతుంది, సస్పెండ్ అయింది కాబట్టి. ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను ఐ డోంట్ నో ఆమె వ్యతిరేక శిబిరాల్లో ఉంటారా, ఇంకే శిబిరంలో ఉంటారో నాకు తెలియదు. కానీ వారి చర్యలు మాత్రం తప్పనిసరిగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, నెంబర్ 1. నెంబర్ 2, ఆమె ప్రెస్ కాన్ఫరెన్సెస్ నిన్న కేసీఆర్ గారిని ఓ పక్కన సిబిఐ కేసు వేస్తారా అని చెప్పని, నువ్వు కాళేశ్వరంలో అవినీతి జరిగింది దానికి కారకుడు హరీష్ రావు అని చెప్పని, రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో మామ చెప్తే అల్లుడు కట్టిండు అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్తాడు. కవిత గారేమో మా నాన్న మీద కేసు వస్తుందా, మా పార్టీ ఉంటేంది పోతేంది, దీని అన్నిటికీ కారకుడు హరీష్ రావు అని చెప్పానంటే ఎండ్ ఆఫ్ ద డే చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ఆమె డైరెక్ట్ గా కేసీఆర్ గారినే టార్గెట్ చేస్తా ఉంది. హరీష్ రావు గారి భుజం మీద చేయి పెట్టో, తుపాకీ పెట్టో, సంతోష్ రావు గారి భుజం మీద తుపాకీ పెట్టో, లేకపోతే కేటీఆర్ గారి భుజం మీద తుపాకీ పెట్టో. నేను ఐఎమ్ వెరీ సారీ టు మేక్ దిస్ స్టేట్మెంట్, బికాజ్ వారు క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేసిన వారు అత్యంత సన్నిహితంగా మేమందరం కూడా కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. వారు ప్రతి మాట కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాజ్ టార్గెటింగ్ కేసీఆర్ గారు. సో ఇది కేసీఆర్ గారు, ఇది తల్లి బిడ్డ తండ్రి మధ్య పంచాయతీ కాదు. ఇవాళ కేసీఆర్ గారు 4 కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం, తర్వాత దాదాపు 60 లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఒక పార్టీకి అధినేత. ఇవాళ కేటీఆర్ గారికి, కేసీఆర్ గారు, కవిత గారికి తండ్రి అయితే మా అందరికి కూడా తండ్రి లాంటి వారే ఆయన.
ఈ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తండ్రి లాంటి వారు ఆయన. కాబట్టి ఆయన భవిష్యత్తు పైన, ఆయన ప్రాబల్యం పైన, ఆయన ఇమేజ్ పైన ఈ పార్టీ మనుగడ ఉంటది. ఈ పార్టీ మనుగడ ఉంటే మా మనుగడ ఉంటది. ఎందుకంటే చాలా మంది నేనంటే సరే మధ్యలో పోయినా వచ్చిండొచ్చు, బట్ చాలా మంది ఆయన పార్టీ పెట్టిన నాటి నుండి వాటి వరకు కూడా వారు వెంబడి ఉన్నటువంటి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలా, జీవితాలు ఏం కావాలా, లక్షల మంది నాయకులు కార్యకర్తలు వాళ్ళ భవిష్యత్తులు ఏం కావాలా అనేటువంటి ఒక శ్రావణ్ గారు ఒకటి చాలా మంది బీఆర్ఎస్ నాయకులు కానీ బయట సోషల్ మీడియాలో కానీ చాలా సందర్భాల్లో మీరు ఇప్పుడు చెప్పినట్టు కూడా రేవంత్ రెడ్డి అన్న మాటలే కవిత అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు విలీనమో లేకుంటే అలాంటి వ్యాఖ్యలు కూడా గతంలో రేవంత్ రెడ్డి చేశారు, కవిత చేశారు. రేవంత్ రెడ్డే కవిత వెనుక ఉన్నారు, కవితతో రేవంత్ రెడ్డి పార్టీ పెట్టించబోతున్నారని కూడా రఘునందన్, బీజేపీ ఎంపీ రఘునందన్, ఆయన గతంలో బీఆర్ఎస్లో కూడా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ఆయన అంటున్నారు. అంటే కవిత వెనుక నిజంగా రేవంత్ రెడ్డి ఉండే అవకాశం ఉందా? నేను ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు మేక్ దట్ స్టేట్మెంట్, బట్ రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు గారికి బాగా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి, మిత్రులు కాబట్టి, మరి ఆయన లోపల రేవంత్ రెడ్డి అంతర్గతమైన వ్యూహం, స్ట్రాటజీ రఘునందన్ రావు గారికి తెలిస్తే వారేం తెలిస్తే ఆయన ఎందుకు బయట పెడతారులేండి, ఆయన అన్న డైలాగ్ అది. ఇవంతా సార్ ఇప్పుడు ఒక నాణానికి రెండు బొరుసులాలు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు, రేవంత్ మోడీ వేరు కాదు. ప్లస్ రఘునందన్ రావు గారికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా వ్యక్తిగత సంబంధాలు ఉంటే ఉండొచ్చు కూడా, పాత మిత్రులు కాబట్టి ఏమైనా ఉంటే ఉండొచ్చు, అదేమైతే చెప్పుండొచ్చు. ద పాయింట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. వారు జైల్లో అన్ని రోజులు ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఇదే కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు తెలిసి ఢిల్లీలో ఎంతమంది కడుపులో తలకాయ పెట్టిండ్రు, ఎంతమంది ఇండ్లకు పోయిండ్రు, ఎంతమంది దగ్గరికి పోకూడని వాళ్ళ దగ్గరికి పోయి కూడా ఏ రకంగా బెయిల్ వస్తుంది, ఏ రకంగా ఆవిడను బయటికి తీసుకురావచ్చు, ఏ రకంగా కేసీఆర్ గారికి మనోస్వాంతన కలగజేయగలుగుతాము అని చెప్పని వాళ్ళు చేయని ప్రయత్నము లేదు. వాళ్ళు పోయి దండం పెట్టని వ్యక్తులు లేరు. వాళ్ళు అనేక రకాలైన ప్రయత్నం చేసినారు. బయటికి వచ్చిన తర్వాత కవిత గారు ఆ మొత్తం పార్టీని మెర్జ్ చేసి పడేస్తా అని కేసీఆర్ గారు అన్నారు, లేకపోతే కేటీఆర్ గారు అన్నారు అనేటువంటి ఒక రీతిలో మాట్లాడితే పార్టీ అస్తిత్వం ఇవాళ KCR is not an individual. You should understand one thing. Neither KTR nor KCR nor Harish Rao or even Kavita for that matter. అదే పార్టీ ఎంత పోతే ఉంటే ఎంత పోతే ఎంత అన్నాక ఇంకేముందండి. నేను అందుకే అంటున్నా, they are not individuals but they are institutions. They are party integral force, top notch leaders. ఆమెనే అట్లా మాట్లాడిన తర్వాత పార్టీ మెర్జ్ చేస్తామని చెప్పన్న తర్వాత ఆ మాట రేవంత్ రెడ్డి అన్న తర్వాత ఆ మాట ఈ పెద్ద మనిషి రఘునందన్ రావు అన్న తర్వాత ఎవరు వెనుక ఎవరు అనేది నేను మీ ఇమాజినేషన్ ఫైనల్ గా ఆమె పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్నారు. మీరు ఆమె ఉంటే ఎంత పోతే ఎంత అని సస్పెండ్ చేసేశారు. ఇప్పుడు పార్టీకి ఆమె వల్ల నష్టం ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఏమి ఇబ్బంది ఉండదా సార్? ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఒక నదీ ప్రవాహం లాంటిది, సముద్రం లాంటిది. సముద్రంలోకి ఉండే నీళ్లు పోతే పార్టీ ఏ సముద్రం ఎండిపోదు, లేదా నదీ ప్రవాహం ఆగిపోదు. ఇది ఒక నిరంతర గంగా ప్రవాహానికి, కృష్ణా గోదావరిల సంగమమైనటువంటి ఒక గంగా ప్రవాహం లెక్క టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 25 ఏళ్లు మనుగడ సాగించింది. మళ్ళా 50 ఏళ్లు కూడా మనుగడ కొనసాగిస్తుంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఇది తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ ఆత్మ. కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ, ఇది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గుండె చప్పుడు. కాబట్టి దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. నేను పోయినా నేను అట్లే అనుకున్నా, పార్టీ అయిపోతుందని 10 ఏళ్ళు అధికారంలో ఉంది, మళ్ళీ ఇదే పార్టీ మళ్ళీ పనిచేస్తున్న పరిస్థితి. కాబట్టి చెప్తున్నారు మొత్తానికి. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, ఒక్క నిమిషం. మిమ్మల్ని మీరు చెప్పింది మొత్తం నాగేశ్వర్ గారు విన్నారు. నాగేశ్వర్ గారు మీతో ఏమైనా మాట్లాడతారో ఒక్కసారి మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, శ్రావణ్ గారి మాటలన్నీ విన్నారు, మీకు ఏమనిపించింది? ఏమైనా శ్రావణ్ గారిని అడగాలనుకుంటున్నారా మీరు? శ్రేవణ్ మిత్రుని అడగాలనుకుంటే ఇద్దరం కలిసి ఫోన్లో మాట్లాడుకుంటాం, కానీ ప్రజలకు తెలియాల్సింది ఏంటి అనేది ఇంపార్టెంట్. సో అందువల్ల ఆయనకు వినబడతలేదని కూడా ఇబ్బంది కూడా లేదు, పంచాయతీ కూడా లేదు. నేను కన్వే చేస్తాను. కవిత కోరుకున్నది అదే, కేసీఆర్ ఇచ్చింది అదే. ఇక మధ్యలో మనకెందుకు దంట అంటాను, వినబడతలేదు. రైట్, ఓకే. ఇప్పుడు కవిత కోరుకోలేదా చెప్పండి? రైట్ నాగేశ్వర్ గారు, శ్రావణ్ గారు లేరు, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. దీన్ని ఎలా చూస్తారు? ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడతాయా, లేకుంటే కవిత ఎలాగూ బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఆమె ఏం మాట్లాడినా ఇబ్బంది లేకుండా ఉంటుందా? పార్టీ కార్యకలాపాలు యథావిధిగా ముందుకు పోతాయా? ఫైనల్గా బీఆర్ఎస్ విషయం ఎలా ఉండబోతుంది ఫ్యూచర్?
అంటే పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా పోవాల్సిన వాళ్ళు పోక తప్పదు అనుకున్నప్పుడు ఇంటర్నల్గా డ్యామేజ్ అవడు కన్నా దానికి లాజికల్ ఎండ్ పలకడం ఆమెకు మంచిది, పార్టీకి కూడా మంచిది. ఇప్పుడు ఆమెకు కూడా ఈ ముసుగులో గుద్దులాట ఎంతకాలం ఉంటుంది, ముసుగులో గుద్దులాట ఉన్నంతకాలం ఏది తీయలేదు కదా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్లు కాంగ్రెస్ను 3 పార్టీలు కాకుండా కవితతో పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీ తిడుతుంది, కాంగ్రెస్ తిడుతుంది, రేపు కవిత కూడా తిడుతుంది. సో ఏముంది అందులో అనేటువంటి పరిస్థితి వస్తాయి కదా. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం